కవిత్వం వచ్చేసింది. ఏమొచ్చింది? ఆహా, ఏమని అంటున్నాడు తెలుసా? చెప్పండి, చెప్పండి. నా ఎముకలలోని ఒక ఎముక, నా మాంసములోని మాంసమా, ఇది నరుడిలో నుండి తీయబడిన గనుక నీవు నారి అనబడతావు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యగారికి అమ్మగారిని చూసేసరికి కళ్ళు వచ్చింది. ఇప్పుడు భారతిని చూసేసరికి మా శేఖర్ కూడా చెప్పరేంటంటే, అమ్మాయి నువ్వు నవ్వుతులేదు అబ్బాయి. దేవునికి స్తోత్రం. మొన్నటి వరకు ఒకలా ఉండేది మాకు. ఇప్పుడు ఏమవుతుంది? తనకు తోడు చెప్పరండి, వివాహము తనకు తోడు దొరుకుతుంది. ఇప్పుడు కవిత్వం రావాలి. నీకు ఇప్పటి వరకు రాకపోయినా పర్లేదు, ఇప్పటి నుంచి కవిత్వం రావాలి. ఆమెను పొగడాలి. దేవునికి స్తోత్రం. పొగడలేకపోతే ఖాళీ మన పని. హల్లెలూయా. పొగడాలా? పొగడాలి. అమ్మాయిని నువ్వు జాగ్రత్త. ఇప్పుడు వరకు నాకు అట్టంటే ఏం కుదరదంటే కుదరదు. అమ్మగారికి ఆదాముకు వచ్చింది కవిత్వం. నా ఎముకలలోని ఒక, అందుకే పురుషునికి ఒక ఎముక తక్కువ, ఒక నెల తక్కువ. స్త్రీకి మాట్లాడరండి, తెలుసుగా మీ అందరికీ. స్త్రీకి ఒక ఎముక ఎక్కువ, చెప్పండి, ఒక నెల ఎక్కువ. అవునా? ఆ ఎముక ఎక్కడికి పోయిందో? మగవాళ్ళలోని ఒక ఎముక తగ్గిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది? అయ్యగారిలో ఒక ఎముక తగ్గి ఇదిగో అలా రూపుదిద్దుకొని నీ పక్కన కూర్చుంది. ఆమె నీ ఎముక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ పోయింది చెప్పండి? చిన్నాపురంలో నుంచి ఇదిగో ఇక్కడ తయారయ్యి నీ పక్కన కూర్చుంది. నీ ఎముక ఆమె, నీ శరీరము సగభాగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ యొక్క జీవితము దేవుడు ఆశీర్వదించినటువంటి వివాహం ఇది. దేవుడు మిమ్మల్ని జతపరచబడబోతున్నాడు. దేవుడు నిశ్చయించాడు. మీ ఇద్దరిని జతపరచబడడం దేవుని చిత్తమై ఉంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. వివాహములు పరలోకములో నిశ్చయించబడతాయి అని. అలాగే మీ ఇద్దరిని జతపరచబడడం దేవుడు నిశ్చయించాడు ఆయన రాజ్యములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వివాహము పరిశుద్ధమైన వివాహముగా దేవుడు మీరు జతపరచబడబోచు ఉన్నారు. దేవుడు ఆదాముకి వివాహమును చేసినప్పుడు ఆదాము చక్కగా తన భార్యను స్వీకరించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాముని దేవుడు ఎక్కడ విరిచాడండి? ఎముక అవండి, ఎక్కడ ఇరిచాడు? ప్రక్కటి ఎముక ఇరిచాడు. ఒకవేళ అలా కాకుండా ఇక్కడ ఎందుకు ఇరిచాడు? కాళ్ళు ఎముక లేదా? తలలో ఎముకుందా? తలలో కూడా ఎముకలు ఉన్నాయిగా, కాళ్ళు కూడా ఎముక ఉంది. ఎక్కడొక చోట ఇరవచ్చు. మరి పక్కటి ఎముక ఎందుకు ఇరిచాడో ఆ మాట చెప్పి నీ ముందుకు వెళ్తాను. ఒకవేళ పక్కటి ఎముక కాకుండా కాళ్ళల్లో నుంచి ఒకవేళ ఎముక తీసి విరిచాడు అనుకోండి, విరిచి స్త్రీనిగా తయారు చేసుకుంటాడు. రేపు పొద్దున శేఖర్ అంటాడు భారతిని, ఏయ్ నువ్వు నా కాళ్ళలో నుంచి వచ్చావు కాబట్టి నా కాళ్ళ కింద చెప్పండి అమలైపోవాలి. నువ్వు అణిగి మణిగి ఉండాలి, కాలు కింద పడి ఉండాలి.